కాన్స్టిపేషన్ ఇన్ ప్రెగ్నెన్సీ అంటే మలబద్ధకం ప్రెగ్నెన్సీలో ఎందుకు వస్తుందో తెలుసుకుందాం. ఐఎమ్ డాక్టర్ ప్రియాంక, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ అట్ కిరణ్ హాస్పిటల్స్, కర్మన్ఘాట్. సో మలబద్ధకం కాన్స్టిపేషన్ అనేది ప్రెగ్నెన్సీలో చాలా కామన్గా వస్తుంది. ఇది రావడానికి రీజన్ ఏంటి? బికాజ్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్, అంటే ప్రొజెస్ట్రాన్స్ వల్ల మనకి గట్ మొటిలిటీ అనేది తగ్గుతుంది. దీనివల్ల కూడా కాన్స్టిపేషన్ వస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మనం ప్రెగ్నెన్సీలో ఐరన్ సప్లిమెంట్స్ అనేవి ఇస్తాం. సో ఆల్ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ 3 months కాకుండా మిగతా డేస్ అంతా మనం ఐరన్ టాబ్లెట్స్ అనేవి వాడుతూ ఉంటాం. సో ఈ ఐరన్ టాబ్లెట్స్ దే కాజ్ కాన్స్టిపేషన్. సో దీన్ని ప్రివెంట్ చేయడానికి ఏం చేయాలి? ఫస్ట్, ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి. లైక్ క్యారెట్స్, బీన్స్, లెగ్యూమ్స్, బార్లీ, రైస్, ఇలాంటి వాటిలో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి ఫుడ్స్ ఎక్కువగా తీసుకోండి. ఇన్ కేస్ ఫ్రూట్స్ తిన్నా కూడా ఫ్రూట్ యాజ్ అ హోల్ తినాలి, జ్యూస్ లాగా కాకుండా ఫ్రూట్ లాగా తీసుకొని తినండి. అప్పుడే మనకి ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ మీట్ అనేది అవాయిడ్ చేస్తే బెటర్. ఇంకా వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. కొంతమంది వాటర్ తక్కువగా తీసుకుంటుంటారు. అట్లీస్ట్ 10 glasses ఆఫ్ వాటర్ డైలీ తీసుకోవడం వల్ల కూడా మనకి మోషన్ అనేది గట్టిగా రాకుండా హార్డ్ స్టూల్స్ లేకుండా ఉంటాయి. అండ్ మనకి ఎప్పుడైనా మోషన్ వెళ్ళే టెండెన్సీ ఉన్నా కూడా దాన్ని ఆపుకోకుండా ఇమీడియట్గా వెళ్ళి డెఫికేట్ చేస్తే బెటర్. సో దీనివల్ల కూడా ఇన్ కేస్ మీరు మీ వర్క్ ప్రెషర్ వల్లనో ఇంకా దేని వల్లనో అవాయిడ్ చేస్తూ ఉంటే కూడా ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంటుంది. రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ లైక్ యోగా, వాకింగ్ ఇలాంటివి చేస్తూ ఉండాలి. సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల కూడా కాన్స్టిపేషన్ అనేది ఉంటుంది. చాలా మందికి టేబుల్ జాబ్ అనేది ఉంటుంది. సో వాళ్ళు ఆల్ త్రూ అవుట్ ద డే కూర్చొనే ఉంటారు, ఎక్కువగా యాక్టివిటీస్ చేస్తూ ఉండకపోవచ్చు. సో ఇలాంటి వాళ్ళు డెఫినెట్గా ప్రెగ్నెన్సీలో చేయాల్సిన యోగా అండ్ చేయాల్సిన ఎక్సర్సైజెస్ అనేవి మనకి యూజువల్లీ యూట్యూబ్లో అలా దొరుకుతుంటాయి. అండ్ ఈవెన్ మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే కూడా వాళ్ళు చెప్తారు. సో ఈ ఎక్సర్సైజెస్ ఫాలో చేస్తుంటే కూడా మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. అండ్ మనం తీసుకునే ఐరన్ సప్లిమెంట్స్ కొన్ని బ్రాండ్స్ వాటి వల్ల కాన్స్టిపేషన్ ఎక్కువగా అవుతుంది. సో ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు గైనిక్కి చెప్తే మీ ప్రాబ్లం అనేది వాళ్ళు సప్లిమెంట్స్ చేంజ్ చేసే అవకాశం ఉంటుంది. అండ్ మనకి సిరప్ ఫామ్ అండ్ ఇంజెక్షన్ ఫార్మ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇన్ కేస్ టాబ్లెట్స్ మీకు పడట్లేదు అంటే ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తుంది అన్నప్పుడు సో మీ గైనకాలజిస్ట్ వేరే సప్లిమెంట్స్ని అడ్వైస్ చేస్తారు. సో అవి కూడా ఫాలో అవ్వచ్చు ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ దిస్ కాన్స్టిపేషన్. అండ్ ఇన్ కేస్ ఇవన్నీ ఫాలో అయినా కూడా మీకు హార్డ్ స్టూల్స్ ఉన్నాయి, కాన్స్టిపేషన్ ఉంది అంటే మీ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు మీకు ఏ మెడిసిన్స్ అయితే ఫాలో అవ్వచ్చు, లాక్సేటివ్స్ అంటాం వీటిని. సో ఎలాంటి లాక్సేటివ్స్ ప్రెగ్నెన్సీలో సేఫో అవి మీకు అడ్వైస్ చేస్తారు. సో అవి తీసుకుంటే బెటర్. ప్రివెంట్ చేయలేనప్పుడు అట్లీస్ట్ ట్రీట్మెంట్ అన్నా తీసుకోండి. థ్యాంక్ యూ.